లేదన్న. అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే అతను చేస్తున్నటువంటి ఏంటి అంటే, ఇది ఒక తెలంగాణ మీద జరిగేటటువంటి ఒక దాడిగా నేను చూడడం లేదు, ఇది యావత్తు రాజ్యాంగం మీద జరిగేటటువంటి దాడిగా నేను చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నానంటే, ఆర్టికల్ 19 క్లాస్ 1 మీద 1(2)A మీద జరిగినటువంటి ఒక వాక్ స్వతంత్రం మీద జరిగినటువంటి దాడి, ఆ వాక్ స్వతంత్రం మీద జరిగినటువంటి దాడి రేపు ఓట్లల్లో ఏమన్నా అవకతవకలు జరిగితే ఇంకేది జరిగినా కానీ కట్టడి చేయడానికి నాగేశ్వరరావు సార్ లాంటి వాళ్ళతోటి మాట్లాడారు. నీ చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెడుతున్నటువంటి వ్యక్తి, నీ చంద్రబాబుకి ఏమైనా అండదండలుగా ఉంటున్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వార్తలు రాసినప్పుడు హైకమాండ్కు పోయినప్పుడు హైకమాండ్ దగ్గర రాజశేఖర్ రెడ్డికి అవమానాలు జరిగినప్పుడు ఈయన ఏం మాట్లాడినప్పుడు ఆయన పేపర్లో తాటికాయలంతా రాతలు రాసినప్పుడు నువ్వు చూసినవా, నువ్వు బాత్రూమ్లలో ఉన్నవా, ఎక్కడున్నావా అని అడిగినప్పుడు పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇది ఉంటుంది అని ఆ రోజు నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తి నాగేశ్వరరావు సారు. ఈరోజు వాక్ స్వతంత్రం మీద దాడి చేసినావు. ఇకపోతే నువ్వు చేసినటువంటి దాడి ఇంకా రెండో దాడి ఏంటి అంటే, ఈరోజు ఫెటర్నిటీ మీద ఉన్నటువంటి దాడి. ఆ దాడి ఎలాంటిదంటే, ఇవాళ తెలంగాణ ఉన్నటువంటిది ఆ రోజు నిజాం కాలంలో ఉన్నటువంటి తెలంగాణను ఇల్లు కలుపుకొని సాయుధ పోరాటం చేసుకొని వచ్చినటువంటి తెలంగాణ ఈ రాజ్యాంగంలో వి ద పీపుల్ అనేటటువంటిది ఈ రాజ్యాంగానికి స్ఫూర్తి ప్రజలు. ఆ ప్రజల యొక్క భాష, యాస, వాళ్ళ యొక్క సంస్కృతి ఒక విధ్వంసానికి గురైనప్పుడు వచ్చినటువంటి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం, అస్తిత్వ ఉద్యమం. ఈ అస్తిత్వ ఉద్యమాన్ని, ఈ ఫెటర్నిటీ గురించి మీరు రాజ్యాంగాన్ని గౌరవించి భారతదేశంలో విలీనమైనటువంటి ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక దాడికి, ఒక కల్చరల్ దాడికి మేము గురవుతున్నామని మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఉగ్రవాదంతో పోల్చినావు. అంటే ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ను మేము దాన్ని మాట్లాడుతున్నప్పుడు చేసినావు. ఇదే కాన్స్టిట్యూషనల్లో జస్టిస్ అన్నారు, సోషల్ జస్టిస్. ఈ తెలంగాణలో ఇప్పటికి మేము మాట్లాడుతున్నటువంటిది ఏంటిది? మేము మాట్లాడుతున్నటువంటి భౌతిక తెలంగాణ కాదు, ఒక భోజన తెలంగాణ రావాలి, ఒక బతుకులు మారేటటువంటి తెలంగాణ రావాలనేటటువంటిదే మేము మాట్లాడుతున్నాం. అదే కదా సోషల్ జస్టిస్ గురించి మేము మాట్లాడుతుంటుంటే, దీనికి మా యొక్క ఆడపడుచుల మీద మానభంగాలు జరుగుతున్నప్పుడు, వీటన్నిటి గురించి మేము మాట్లాడుతున్నప్పుడు, మాకు ఇంకా ఈ తెలంగాణ కొంతమంది చేతులలో బంద్ అయిందని మేము మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు నువ్వు సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతుంటే దానిని నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఇక్కడ రాజ్యాంగం మీద ఇక్కడ కూడా చేసిండు. ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి రాజ్యాంగం పైన ఈయన చేసినటువంటి దాడి ఏందయ్య అంటే, ఇదే ఆంధ్రలో ఉన్నటువంటి పరకాల ప్రభాకరు కొన్ని లక్షల ఓట్లు ఓవర్ నైట్ ఆగమైపోయినాయి. ఆ లక్షల ఓట్లు మాయమైపోవడం వల్లనే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని మాట్లాడినప్పుడు ఆ ఓటు గురించి మాట్లాడట్లేవేంది నువ్వు? ఆ ఓటు గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఓటు హక్కు అనేది కూడా కాన్స్టిట్యూషనల్ రైటే, ఓటు హక్కు కాన్స్టిట్యూషనల్ రైటే. ఆ ఓటు హక్కు ఆగమైపోతుంటే నువ్వు మాట్లాడట్లేదు. కాన్స్టిట్యూషనల్ రైట్ అయినటువంటి ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు విఘాతం కలిగిస్తున్నా నువ్వు అరెస్టులు చేయడానికి నువ్వు వస్తున్నావు. అది కూడా అదే మాకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక డిపిఎస్పిలో ఉన్నటువంటిది ఏంటిది? ఒక ఉద్యోగ కల్పన, రాజ్యం యొక్క హక్కు, రాజ్యం యొక్క బాధ్యత. దాని గురించి కూడా నిరుద్యోగులు మాట్లాడుతుంటే నీ 1,00,000 మంది జన సైనికులు ఇన్ని రోజులు ఎక్కడ పడినారని అడుగుతున్నాం. ఈ నీ జన సైనికులు రారా, మాకు ఎందుకు అండగా నిలవరు? ఇవన్నీ మేము మాట్లాడేది ఇలా తెలంగాణ సమాజము అన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్సే. వానన్నిటికీ కూడా నువ్వు ఉగ్రవాదంతోటో ఇంకా ఏర్పాటువాదంతోటో దేనితోటో ముడిపెట్టి నువ్వు దాడి చేస్తున్నావు. ఇది రాజ్యాంగం పైన దాడి. ఈ రాజ్యాంగం పైన దాడి ఈరోజు తెలంగాణలో జరుగుద్ది, రేపు ఆంధ్రలో జరుగుద్ది, దక్షిణ భారతం మొత్తం జరుగుద్ది, ఈ భారతదేశం మొత్తం మీద జరుగుద్ది. ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగం పైన పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దాడిని అడ్డుకొని తీరుతాం. ఇంకా నువ్వు అంటున్నావు కదా ఇక్కడ ఎవరు జాగీర్ అని. జాగీర్ అంటే భూమి, ఇది మా జాగిరే, మా తాత ముత్తాతలు పుట్టినటువంటిది, ఇది మా జాగిరే. మరి ఆంధ్రలో నిన్ను అడుగుతున్నారు. ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసిర్రు, అన్నా మీరు అక్కడ మాట్లాడుతున్నారు, మా డిఎస్సి గురించి మాట్లాడు, ఈరోజు మేము జగన్ దగ్గరికి పోయినామని. పవన్ కళ్యాణ్ ఈ ఆంధ్ర ఎవరిని జాగిరి, మెగా డిఎస్సి ఎక్కడ అంటున్నారు? పవన్ కళ్యాణ్ నిన్ను అడుగుతున్నారు. సుగాలి ప్రీతి తల్లి, సుగాలి ప్రీతి ఆత్మ అడుగుతున్నది, ఆంధ్ర నీ జాగిరా, నీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు జాగిరా, నీ కూటమి జాగిరా,
చుగాలి ప్రీతికి రక్షణ ఏది అంటూ అడుగుతున్నారు. నిరుద్యోగులను మోసం చేసినో ఆంధ్ర ఎవని జాగిరి, నిరుద్యోగులకు రక్షణ కల్పించమని అడుగుతున్నారు. ఉత్తరాంధ్రలో ఒక ఎన్సీఆర్బీ డేటా ప్రకారము ఒక కొన్ని వేల మంది తప్పిపోతే లక్షలాది మంది తప్పిపోయారు అంటున్నారు. ఇలా ఉత్తరాంధ్ర అడుగుతున్నది, ఉత్తరాంధ్ర ఎవని జాగిరి, మా తప్పిపోయినటువంటి ఆడపిల్లల యొక్క ఆచూకీ తెలపమని అడుగుతున్నది. ఈ తెలంగాణ ప్రజల జాగిరే, ఆంధ్ర ప్రజల జాగిరే. ఈ జాగీర్ల పైన మీ ప్రయత్నాలు కుదరవని తెలియజేస్తున్నాం. మా తెలంగాణ పైన దాడి జరిగినప్పుడు ఎవరు స్పందించిన వాళ్ళపైన దాడి జరిగితే మాత్రం సహించేదే లేదు. అందరం కలిసి కొట్లాడతాం, కలిసి నిలబడతాం, తెగించి పోరాడతాం అని చెప్తున్నాం. ఇది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.